నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఇవాళ బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఏసీబీ వలలో. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి. మోదీ సర్కారుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. 500% టారిఫ్లు పెంచేందుకు ట్రంప్ సుముఖత. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మంత్రి సీతక్క కలనున్నట్లు సమాచారం. ఈ నెల 28న ప్రారంభం కానున్న సమ్మక్క సారలమ్మ మహాజాతర ఆహ్వాన పత్రికను అందించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో సీతక్క స్వయంగా వెళ్లి ఆహ్వానించనున్నారు. కాగా జనవరి 28వ తేదీన సారలమ్మ రాకతో జాతర ప్రారంభం కానుంది. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ జగన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు విలన్గా కనిపిస్తున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయాలని నేను అడిగితే చంద్రబాబు ఆపేశాడని, రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మేశాడని తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో సాక్షిగా చెప్పాడు మాజీ సీఎం వైఎస్ జగన్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కొల్లాపూర్ ఎస్ఐ బండారి సురేష్ గారిని సన్మానించిన బిజ్జి రమేష్ వార్డు ఇన్ఛార్జి వారి మిత్ర బృందం. కొల్లాపూర్ పట్టణ ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బండారి సురేష్ గారిని ఈ రోజు సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. బిజ్జి రమేష్ గారు వారితో పాటు జరాసంగం మండలంలో నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సర్పంచ్. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు తమకు ఆశీర్వదించి గెలిపించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తారని స్పష్టం చేశారు. తాగునీటి, డ్రైనేజీ రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తూ గ్రామంలో ఐక్యతతో పాటు అభివృద్ధిని కొనసాగిస్తారని అన్నారు. నమస్కారం సార్, నా పేరు దత్తారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడిని, నర్సాపూర్ విలేజ్ మాది. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో దాదాపు మా జరసంగం మండల్ నుంచి 16 బీఆర్ఎస్ సర్పంచులు ఎన్నిక. అంటే మొత్తం టోటల్లో 33 సర్పంచ్ స్థానాలు ఇక్కడ గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో నుంచి 16 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంటే గత ప్రభుత్వం మీద ఇప్పుడు అధికార ప్రభుత్వం మీద చాలా మైనస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ సర్పంచులు అధికతో బాగా గెలిచారు. కాబట్టి అదేవిధంగా 2 months బ్యాక్ ఎంపీటీసీ ఎలక్షన్స్ ముందు ఖరారు చేశారు, దాన్ని రద్దు చేసింది కోర్టు. ఇప్పుడు కూడా అదేవిధంగా సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ పెడతారని చాలా ఆశతోని ప్రజలు, నాయకులు అందరూ ఎదురు చూస్తున్నప్పటికీ బీఆర్ఎస్ సర్పంచ్లు ఎక్కువ ఆధిక్యంలో గెలిచారు. కాబట్టి ఇక్కడ మన ప్రభుత్వం కొంచెం
వెనకడుగేసింది ఎలక్షన్స్ పెట్టడానికి. ఎందుకంటే అధికార పార్టీకి మొన్న మన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చింది సార్, 2 సంవత్సరాలు అయింది. ఏదైనా విలేజ్లో డెవలప్ జరిగిందా? ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏమీ లేదు. దాని గురించి మాట్లాడండి సార్. కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల అంత నష్టమే ఉంది కానీ మేలంటూ ఏమీ లేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చేవాడు యాసంగికి ప్లస్ 2 సార్లు. అలాంటిది రైతు బంధు పోయింది, రైతు బీమా సరిగా వస్తలేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం అన్నారు, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది మొత్తం. ఎందుకంటే కొత్తగా చేసే పథకాలే కాకుండా కంటిన్యూ నడుస్తున్న దాన్ని వీళ్ళు మొత్తం బంద్ పెట్టేసారు. కొత్త ఏం చేయకపోయినా సరే గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నా కొనసాగిస్తే మేలు అని ప్రజలు అనుకుంటారు. రైతు బీమా కానీ రైతు బీమా, రైతు బంద్ అయినా సరే, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు, రుణమాఫీ ఎంత పర్సెంట్ ఇక్కడ విలేజ్ లో? చాలా కాలేదు. ఇక్కడ మా విలేజ్ లో మీ విలేజ్ లోనే ఎంత మందికి అయింది సార్? ఎంత మంది కాలేదు? ఒక మా విలేజ్ పట్టుకుంటే ఓవరాల్ గా 100 మంది ఉంటే ఒక 30 మెంబర్స్ కి అయింది అంతే. అంటే 70 మెంబర్స్ కాలేదు. 70 మెంబర్స్ కాలేదు అంటే దాదాపు చారానా భాగమే అయినట్టు. దాంట్లో 50,000 వాళ్ళకు కూడా కాలేదు, 30,000 ఉన్న వాళ్ళకు కూడా కాలేదు. అంటే దానికి ఒక ఇంత లిమిట్ అనేది ఒక ప్రణాళిక లేదు, వాళ్ళకి అసలు ఎస్టిమేషన్ లేదు, ఏం లేదు అన్నట్టు. ఎట్లా పడితే అట్లా చేసిర్రు. దాంట్లో కూడా ఒక 25% 30% వరకే పరిమితం అయిపోయింది రైతు బంధు. రైతు బంధు గురించి విలేజ్ లో ఏమనుకుంటున్నారు సార్? రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు రైతులు అదే గవర్నమెంట్ కావాలంటారా లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కావాలంటారా? ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు నీకు ఇందాక చెప్పింది ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వల్ల అధికార పార్టీ 85 నుంచి 90% సర్పంచులు గెలవాలి మన రాష్ట్రంలో. కాబట్టి 52% కి పరిమితం అయిపోయింది. ఓవరాల్ గా తెలంగాణ మొత్తంలో 52% కు పరిమితమై ఇక్కడ లెక్చరర్స్ కూడా ఉన్నారు బాగానే. స్కూల్ బిల్డింగ్ లేకపోవడం, అంగన్వాడీ ఉన్నారా సార్? అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది. బిల్డింగ్ ఒకటి లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి అంగన్వాడీ మంచిగా సక్రమంగా పనిచేస్తారా సార్? మంచిగానే ఉంది. గుడ్డు కానీ గుడ్డు అంతా బాగానే ఇస్తున్నారు. అంగన్వాడీ ఉంది. కాకపోతే ప్రాథమిక స్కూలే కొంచెం ఒకటే బిల్డింగ్ అయింది. అదే బిల్డింగ్ లో అంగన్వాడీ ప్రాథమిక నడిపివ్వడం వల్ల స్ట్రెంత్ కు కొంచెం ఇబ్బంది అవుతుంది. నూతనంగా ఒక బిల్డింగ్ శాంక్షన్ పెట్టుకున్న తర్వాత బిల్డింగ్ ఓపెన్ అయితే కొంచెం మాకు కూడా ఇంకా స్ట్రెంత్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఊరు గురించి ఇంకా శుభాకాంక్షలు ఏదైనా ఊరు గురించి? ఇప్పుడు సంక్రాంతి బాగానే ఉంది. ఇప్పుడు ఏం లేదు, సంక్రాంతి గురించి పండుగ శుభాకాంక్షలు. అదే లాస్ట్ మీరు ఇంకా మీరు ఏదైనా క్వశ్చన్? రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లును ఆమోదం తెలిపిన ట్రంప్ ఈ కార్యక్రమంలో రష్యాతో ఆయిల్ కొంటున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాల ఉత్పత్తులపై 500% టారిఫ్ను విధించే అవకాశం. వచ్చే వారం ఈ బిల్లుపై ఓటింగ్ జరగనున్నట్లు ప్రకటించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్రే గ్రహాం. మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తుంటే అంగీకరించేది లేదన్న ముఖ్యమంత్రి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు గెలుచుకొని ఉంటే రాజ్యాంగాన్ని మార్చివేసేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెజారిటీ ఉందన్న కారణంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్లో నిర్వహించిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలపై కక్షతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. మెజారిటీ ఉందన్న అహంకారంతో చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర అడ్డుకోవాల్సిన సమయం ఇదేనని ఆయన పిలుపునిచ్చారు. ఈ పథకంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి చేసేందుకు చిన్నంబావి మండలం పరిధిలోని కొప్పునూరు గ్రామంలో ఏఎస్టీ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో నేడు ఉదయం కొప్పునూరు గ్రామ బొట్రాయి దగ్గర సమావేశం నిర్వహించి సంక్షేమ పథకాలు, సైబర్ భద్రతపై కళాకారులతో
కళాజాత కార్యక్రమం నిర్వహించి ఆటపాటలతో సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాలైన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన తప్పనిసరిగా తీసుకుని ఆర్థిక భద్రత పొందాలని సూచించారు. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని, సైబర్ నేరానికి గురైనట్లయితే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి సంప్రదించాలని కోరారు. హైదరాబాద్ లో ఫిర్యాదుదారునికి సంబంధించిన ఒక సర్వే నంబర్ పై సర్వే నివేదిక అందించేందుకు 1,50,000 లంచం డిమాండ్ చేసిన దేవాదాయ శాఖ అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని సహాయ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న అకవరం కిరణ్ కుమార్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డిమాండ్ చేసిన మొత్తంలో భాగంగా 50,000 రూపాయలు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇన్స్పెక్టర్ను రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఎవరైనా ప్రభుత్వ సేవకులు లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. బళ్ళారి టు కృష్ణపట్నం నేషనల్ హైవే 67 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్వేలు మండలం లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన మునీశ్వర్ వృత్తిరీత్యా బెంగళూరులో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే సంక్రాంతి పండుగ వస్తుండడంతో బెంగళూరు నుంచి బద్వేలుకు బైక్ పై బయలుదేరాడు. ఒక 10 నిమిషాలు అయితే ఇంటికి చేరేవాడు. కానీ ఇంతలోపే అతనికి మృత్యువు వెంటాడింది. ఇంటికి వెళ్లి భార్య బిడ్డలను తల్లిదండ్రులను చూసుకోవాల్సిన మునీశ్వర్ అనంతలోకాలకు వెళ్ళాడు. నందిపల్లి సమీపంలో గల దొడ్డా డైరీ దగ్గరకు రాగానే రాంగ్ రూట్ లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో మునీశ్వర్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మునీశ్వర్ చనిపోయాడన్న వార్త జీర్ణించుకోలేక మృతుడికి భార్య, ఒక పాప ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న భీమటం పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. నాకిద్దరు కొడుకులు కావాలని పుట్టించుకుంటే కదా నేను ఇద్దరు కావాలా, నాకు కొడుకులన్నీ పుట్టించుకుంటే కదా ఇద్దరు కొడుకులన్నీ పుట్టించుకుంటే కదా నేను ఏమి రాత రాసినవు ఏమి రాత రాసినవు రాతండి ఏమి నా కొడుకు నాశనం చేసిన తల్లి ఇంటికి వస్తాను రావచ్చా పోలీసు వాళ్ళు ఇంటి తెప్పించాలి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ షోలను ఘనంగా నిర్వహిస్తున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరి, నిజాం డైరెక్టర్ వెంకటరమణ, క్లిక్ ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమ వివరాలను మంత్రి జూపల్లి వివరించారు.
రాష్ట్ర టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జనవరి 13 నుంచి 15 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి జూపల్లి చెప్పారు. సెలబ్రేట్ ది స్కై పేరుతో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతాయని తెలిపారు. ఈ ఫెస్టివల్లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్లు, అదేవిధంగా మన దేశంలో 15 రాష్ట్రాలకు చెందిన 55 నేషనల్ కైట్ ఫ్లైయర్లు పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా కల్చరల్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ సహకారంతో జరిగే ఈ మిఠాయిల ఉత్సవంలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన హైదరాబాద్ లో స్థిరపడిన వారు తమ ఇళ్లలో తయారు చేసిన 1200 రకరకాల మిఠాయిలను, తెలంగాణ పిండి వంటలను 16 స్టాళ్లలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. 100 చేనేత హస్తకళ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శిస్తారని అన్నారు. వీక్షకులకు ఉచిత ప్రవేశం ఉంటుందని, అందరూ ఆహ్వానితులని. జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఐరోపా దేశాలకు చెందిన ప్రతినిధులతో అంతర్జాతీయ స్థాయి బెలూన్లతో ప్రదర్శన ఉంటుందని, ఉదయం పూట హైదరాబాద్ శివార్లలో, సాయంత్రం వేళ పెరేడ్ గ్రౌండ్స్ లో నైట్ గ్లో బెలూన్ షో ఉంటుందని వివరించారు. ఈ బెలూన్ లో వివరించే ఔత్సాహికులు బుక్ మై షో లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఏసీబీ వలలో. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి. మోదీ సర్కారుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. 500% టారిఫ్లు పెంచేందుకు ట్రంప్ సుముఖత. ఇవి వాటి బులెటిన్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.